అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు వంకాయల ఉషారాణి. మా వారు వంకాయల శివశంకరరావు గారు. మాది అనకాపల్లి అండి. తుని వాస్తవ్యాలైన మా అమ్మగారు బొండా రత్నావతి గారు, మా నాన్నగారు బొండా నూకరాజు గారు. మా అమ్మగారు తునికి ప్రథమ మహిళా చైర్పర్సన్గా చేశారన్నమాటండి. చాలా గర్వించదగ్గ విషయం అన్నమాటండి. తర్వాత మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో భక్తి తత్వంతో ఎన్నో రచనలు చేశారండి. వ్యాసాలటి, శ్లోకాలు, పాటలు, పద్యాలు, ఇలాంటి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం వచన రూపంలో రచించారండి. అలాగే మనం నిత్యం కూడా పాడుకోవడానికి నిత్యపారాయణ అని చెప్పేసి సుందరాకాండ 5 minutesలో అయిపోయేటట్టు కూడా రాశారన్నమాట అండి. అంత చక్కగా మా అమ్మగారు ఉంటూ మేము 6 సంతానండి, నేను 2వ సంతానాన్ని. మా అందరినీ కూడా భక్తి తత్వంలోనే నడిపించారండి. మా అందరినీ కూడా ఎంతో మంచిగా తీర్చిదిద్దారు మా అమ్మగారు. మమ్మల్నే కాకుండా మనవాళ్ళు మనవరాళ్ళని అందరినీ కూడా ఇదే మార్గంలో పయనం చేశారండి. నేను ఇప్పుడు మా అమ్మగారు రచించిన సుందరాకాండ నిత్యపారాయణ అని చెప్పేసండి 5 minutesలో అయిపోతుందండి. అంత చక్కగా రచించారు మా అమ్మగారు. మీకు పాడి వినిపిస్తాను. నేను ఇప్పుడు అనకాపల్లిలోని సంపూర్ణ నారాయణీయం అని చెప్పేసండి సంక్షిప్త భాగవత సారం అండి. ఇది 1036 శ్లోకాలు ఉంటాయి సంస్కృతంలోని. నేను 3 బ్యాచ్ల నుంచి నేర్పిస్తున్నానండి. ఈ 4వ బ్యాచ్ కూడా రేపు మార్చి 23 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అండి. నేను ఇంత చక్కగా వాళ్ళకి నేర్పుతూ అందరికీ ఇంత మంచి స్థానంలో ఉన్నాను అంటే అదంతా మా అమ్మగారి చలవేనండి. నేను మా అమ్మగారికి ఎప్పుడు కూడా రుణపడే ఉంటానండి. ఈ ఆనందాన్ని, ఈ అనుభూతిని కూడా గుండెల్లో భద్రంగా దాచుకుంటానండి. సుందరకాండ నిత్యపారాయణ అండి. 5 minutesలో అయిపోతుంది ఇది. శ్రీ రఘురాముడు ప్రాణమిత్రుడు, సతీ వియోగ విరహుడు అతడు, అతని సతిని వెతుగగా ఇప్పుడు భూమిని గాలించ బయలుదేరుడు. సుగ్రీవాజ్ఞతో ఆ హనుమంతుడు జనక సజాడను తెలియగనతడు, దక్షిణ దిక్కుకు శోధన కపుడు బయలుదేరెను కపులతో అప్పుడు. చతుర్వేదములు చదివినవాడు, సర్వధర్మముల నెరిగినవాడు, రాముడు ఎవరో తెలిసినవాడు, వచ్చిన కాయమెరింగినవాడు. వారధి దాటెను వజ్ర శరీరుడు, అంజని పుత్రుడు ఆంజనేయుడు, వానర వీరుడు వాయుకుమారుడు, రామ భక్తుడు రాఘవ ప్రియుడు. మారుతిరాయుడు మహిమోపేతుడు, ఆవరపుత్రుడు సూర్య శిష్యుడు, నామప్రియుడు నాదస్వరూపుడు, సురపూజితుడు శుభస్వరూపుడు. సురసను గెలిచెను కపి సుందరుడు, సింహిక గోల్చెను సింహ విక్రముడు, రాక్షసి లంకను జంపెను అతడు, సీతను జూచెను శివస్వరూపుడు. రామపత్నికి ప్రాణరక్షకుడు, వనధ్వంసకుడు వనచరుడితడు, అక్షహంతకుడు రాక్షసాంతకుడు, లంకేశ్వరునకు నీతి బోధకుడు. లంకాదహనుడు రామసేవకుడు, రాముని జేరెను వాయువేగుడు, జానకి జాడెను దెల్పెను అతడు, పరమాత్మ రాముని కౌగిలి భాగ్యుడు. వానరులతో లంక చేరెను రాముడు, రణమున రావును జంపెను రాముడు, అగ్ని పునీతను గలసెను రాముడు, అయోధ్యకేగెను సీతతో రాముడు. పుష్పకమందున ఆ రఘురాముడు, సీతాలక్ష్మణ సహచర సహితుడు,
భక్తుల మిత్రుల హృదయాధీష్టుడు షోడశ కళల పౌర్ణమి చంద్రుడు. పూలవానలు గురిసెను అప్పుడు, దేవదుందుబులు మ్రోగెను అప్పుడు, దీవెనలిచ్చెను దేవతలపుడు, తేజరిల్లెను సీతతో రాముడు. రామనామపు తేనెలు అప్పుడు, దివి భువి గణములు గ్రోవిరి అప్పుడు, జగముల నేతకు అంజలులప్పుడు, భక్తితో నిడిరి కృతజ్ఞతనప్పుడు. బ్రహ్మ మహేశులు వచ్చిరి అప్పుడు, దేవేంద్రాది సురగణమప్పుడు, రాముని మంగళ రూపము కప్పుడు, పట్టము గట్టిరి హృదయమునప్పుడు. బ్రహ్మ సృజించిన మకుటమునప్పుడు, బంగారు కాంతుల మకుటమునప్పుడు, గురువు వశిష్ఠుడు రామునకప్పుడు, శిరమున ధరింపజేసెను అప్పుడు. పట్టాభిషేకము రామునకప్పుడు, ప్రేమాభిషేకము అయోధ్యకప్పుడు, శుభాభిషేకము జగమునకప్పుడు, పూలాభిషేకము భూమాతకప్పుడు. దిక్కులు తేజోవంతములప్పుడు, పంచభూతములు దీప్తితమప్పుడు, ప్రకృతి శాంతిని పొందెను అప్పుడు, భూమి కృతజ్ఞత తెల్పెను అప్పుడు. ఫలశ్రుతి. జానకి రాముని ఘన శక్తిత్వం, కీర్తన చేసిన జన్మయే ధన్యం, భక్తి ముక్తి కల్గుట తథ్యం, శాంతి సౌఖ్యం గృహమున నిత్యం. అష్టైశ్వర్యములు కల్గుట సత్యం, సత్సంతానం కల్గుట సత్యం, సుఖ జీవనమును బంధును నిత్యం, శతవర్షంబులు జీవము సత్యం. సర్వం శ్రీరామార్పణమస్తు.